తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు, ఉపాధ్యాయులకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ప్రభుత్వోద్యోగులకు రాసిన లేఖలో చంద్రబాబు ఏ అంశాలు ప్రస్తావించారు? పవిత్ర, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు అలాగే ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించడంతో పాటు సకాలంలో జీతాలు అలాగే పింఛన్లు ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలు చెల్లించే ఏర్పాట్లు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన ఉద్యోగులకు అలాగే పింఛనర్లు, టీచర్లకు 2 పేజీల మేర బహిరంగ లేఖ రాశారు. ఇందులో ప్రధానంగా ఇక్కడ చూస్తే ఉద్యోగులు ఏ ప్రభుత్వం ఏం చేసింది వివరిస్తూ నాడు నేడు పేర్కొన్న కొన్ని అంశాలను కూడా కీలకంగా ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఎవరిది ప్రజాస్వామ్యమో ఎవరిది అప్రజాస్వామ్యం ఆలోచించుకోవాలని చెప్పి ఆయన తన లేఖ ద్వారా కోరారు. అలాగే ఎవరిది ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వం, అలాగే ఎవరిది ఉద్యోగుల అణచివేత ప్రభుత్వం కూడా బేరీజు వేసుకుని వచ్చే ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ బహిరంగ లేఖలో పాల్గొనడం జరిగింది. అలాగే భయం గుప్పిట్ల నుంచి బయటకు వచ్చి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అన్ని వర్గాల ఉద్యోగులకు, అటు టీచర్లు అయితేనేమి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి అయితేనేమి, పోలీసు ఉద్యోగులు కానీ ఇలా అన్ని వర్గాల వరకు పిలుపుకోవడం జరిగింది. అలాగే గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు అలాగే ఇతరత్ర అంశాలను కూడా ఆయన 2 పేజీల బహిరంగ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. ఏదైతే గత 5 ఏళ్లుగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ ఇబ్బందులు కానీ తన కల్లారా చూశారని చెప్పి చంద్రబాబు ప్రస్తావించడం జరిగింది. నెలల తరబడి జీతాలు రాకపోవడం, అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాలు దీర్ఘాదులకు చూసి కూడా చలిచిపోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ మేర లేఖలో పేర్కొన్నారు. అలాగే జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులను చేతికందుక ఎందరో ఉద్యోగులు పిల్లల చదువులు, పెళ్లిళ్లు ఆగిపోవడం వంటి కన్నీటి గాథలు కూడా తమ దృష్టికి వచ్చాయని చెప్పి ఆయన లేఖలో వివరించడం జరిగింది. అలాగే తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై ప్రభుత్వం పగబట్టి కక్ష సాధింపు చర్యలు ఏ విధంగా చూసి సహించలేకపోయానని కూడా తన లేఖలో వెల్లడించారు. అలాగే దీంతో పాటు వైకాపా ప్రభుత్వం ఐఆర్ కన్నా ఫిట్మెంట్ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రివర్స్ పీఆర్సీ ప్రకటించడాన్ని కూడా లేఖలో ప్రస్తావించారు. దీన్ని తప్పుబడుతూ ఆయన పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్ తగ్గించి అలాగే వృద్ధుల జీవితాలతో కూడా ఆనందాన్ని దూరం చేస్తుందని చెప్పి ధ్వజమెత్తారు. అలాగే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చారో, ఇచ్చిన హామీని తొంగలు తొక్కడంతో పాటు ఉద్యోగులను మోసగించారని చెప్పి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యేలాగా కూడా ముఖ్యమంత్రి వ్యవహరించారని చెప్పి ఆరోపణలు చేశారు. అలాగే విద్యారంగానికి సంబంధించి ఒక జీవో నెంబర్ 117 తీసుకొచ్చి పాఠశాల విలీనంతో ఉపాధ్యాయుల పోస్టులు రద్దు చేశారని చెప్పి కూడా ఆయన మండిపట్టడం జరిగింది. అలాగే 12,600 పాఠశాలను పాఠశాలగా మార్చేశారని చెప్పి కూడా ధ్వజమెత్తారు. తద్వారా విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని కూడా ఈ ప్రభుత్వం దిగజార్చిందని చెప్పి తన లేఖలో వివరించారు. అలాగే పదవీ విరమణ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ 2029లో చెల్లిస్తానని పెన్షనర్లకి ఎంతగానో వెయిట్ చేసి గ్రాడ్యుయేట్ అందకుండా కూడా జీవో వచ్చిందని చెప్పి ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వీటితో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానంటూ కూడా ఏదైతే వారిని నమ్మించి గాలికి వదిలేస్తుందని చెప్పి కూడా ఆయన ఆరోపించారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను వైకాపా నాయకులు అవమానపరంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా ఆయన మండిపట్టడం జరిగింది. అలాగే తాము అధికారంలోకి వచ్చాక వారి గౌరవాన్ని కాపాడే విధంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వ చర్యలు ఉంటాయని కూడా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉద్యోగులకి మేలు చేసింది అని కూడా కొన్ని అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఉద్యోగులతో ఆహ్లాదకరమైన స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పుతామని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు తమ పోస్టింగ్లు బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా ఏదైతే కౌన్సిలింగ్ విధానాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టారో ఆ విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కానిస్టేబుల్, ఎస్ఐలు ఉద్యోగాలు కూడా భర్తీ చేసిన విషయాన్ని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే విద్యలో నాణ్యత పెంచేందుకు 11 టీఎస్ఎల్ ద్వారా లక్షలాది మంది ఉపాధ్యాయులకు తమ అవకాశం కల్పించామనే విషయాన్ని ఇందులో ప్రస్తావించడం జరిగింది. అలాగే అంగన్వాడీ ఉద్యోగుల జీతాలను 10,500కు పెంచడం, 4,200 రూపాయల నుంచి, అలాగే ఉద్యోగులకు పండగ అడ్వాన్స్లు ఇవ్వటం, అలాగే ఉద్యోగ సంఘాలతో స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి ఎప్పటికప్పుడు వారి సమస్యలు పరిష్కరించిన విధానాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే రాష్ట్ర విభజన సమయంలో ఏదైతే రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పటికీ కూడా తెలంగాణతో సమానంగా 2016లో ఏదైతే వేతన సవరణలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన విషయాన్ని కూడా చంద్రబాబు ఈ మేర గుర్తు చేశారు.
ఇలా అన్ని వర్గాల ఉద్యోగుల్ని మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వానికి కనుక ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఉద్యోగులు అన్ని రకాల ఉద్యోగుల్ని కూడా వాటిని ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలాగా తమ ప్రభుత్వ చర్యలు ఉంటాయని వివరిస్తూ ఈ మేర 2 పేజీల లేఖ రాయడం జరిగింది. ధన్యవాదాలు కృష్ణ.